మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం మరియు సమాజం ఎంతో బాగుంటుందని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని పలు హాస్పిటల్స్ సౌజన్యంతో జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో మహిళా పోలీస్ సిబ్బంది, డిపిఓ మహిళా సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు మరియు పలువురు మహిళలు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో కార్డియాలజీ, ఈసీజీ, డెర్మటాలజీ, పీడియాటిక్, న్యూరో సర్జరీ, జనరల్ ఫిజిషియన్, పల్మనాలజీ, న్యూట్రిషన్, ఆర్థోపెడిక్, షుగర్ అండ్ థైరాయిడ్, వినికిడి పరీక్ష మొదలైన విభాగాలకు చెందిన నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మహిళా సాధికార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ మహిళా సాధికార వారోత్సవాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం, విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ మరియు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రతి మహిళ తగినంత శ్రద్ధ వహించాలని, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం అలవర్చుకోవాలని, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. మహిళలు శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి అన్ని రంగాల్లో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఆర్ఐ సీతారామరెడ్డి, పోలీస్ యూనిట్ డాక్టర్ భానుమతి, డాక్టర్లు చే తెరాజ్, లావణ్య, శ్యామసుందరి, శిల్ప, ప్రియాంక, మహమ్మద్ జహంగీర్ సుల్తాన్, ఆనంద్ యాదవ్, హైందవి, ప్రియదర్శిని, కిరణ్ కుమార్ రెడ్డి, రామాంజనేయులు, ప్రవీణ, శుభశ్రీ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళకి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానివ్వండి, ఓపెన్ హౌస్, అలాగే ఎస్ఐ రైటింగ్స్ కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, వాళ్ళ ఇష్యూస్ మీద ప్రోగ్రామ్స్ చేసాం. ఈరోజు ముఖ్యంగా స్త్రీలకి ఎక్స్క్లూజివ్గా ఉమెన్కి మాత్రం ఈరోజు మెడికల్ క్యాంపు మనం భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. దీనికి నగరంలోనూ ఉన్నటువంటి హాస్పిటల్స్ నుంచి పర్టికులర్గా ఉమెన్ డాక్టర్స్ని అందరిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే సంఘమిత్ర, కిమ్స్, వెంకటరమణ, గ్లోబల్ హాస్పిటల్ ఫ్రమ్ గుంటూరు, క్యాన్సర్, మామోగ్రఫీ, ఇలాంటి స్పెషలైజ్డ్ వింగ్స్, గైనకాలజిస్ట్ని, అలాగే అందరినీ కూడా పిలవడం జరిగింది. దీనికి పోలీసు కానివ్వండి, అలాగే మహిళా పోలీసులు కానివ్వండి, పబ్లిక్ కూడా ఈ క్యాంప్కి వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇది మహిళా దినోత్సవ సందర్భంగా మేము ఏర్పాటు చేస్తున్నటువంటి క్యాంపు. దీన్ని అందరూ కూడా సద్వినియోగం పరచుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో మొత్తము స్టేజ్ కానివ్వండి, నిర్వహణ అంతా కూడా మహిళా పోలీసులని నియమించడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం ఇలా చేస్తున్నాం. మహిళా ప్రోగ్రాం కాబట్టి మొత్తము మహిళా ఆఫీసర్స్, మహిళా కానిస్టేబుల్స్, మహిళా ఎస్ఐలు అంతా కూడా ఎక్కడ వాళ్ళు చక్కగా చేయగలుగుతారని ప్రూవ్ చేయడానికి ఇది ఒక వేదికలాగా మేము తీసుకుంటున్నాం. 200 మహిళా ఆఫీసర్స్, కానిస్టేబుల్స్ వాళ్ళని వాడుతున్నాం. బయట ట్రాఫిక్ ఈజ్ డిఫరెంట్. మెయిన్ స్టేజ్, అలాగే పెరిఫెరల్ స్టాల్స్, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఎక్కడుందో, సీఎం గారు ఎక్కడ ఉంటారో ఆ ఏరియా, డిగ్నిటరీస్, అలాగే పబ్లిక్ ఎక్కడ మీటింగ్ ఉందో ఆ ఏరియా అంతా కూడా ఉమెన్ వాడుతున్నాం. సో
సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మహిళలు చాలా చక్కగా చేస్తారనే దానికి మా డీజీ సార్ కానివ్వండి, అలాగే మా ఐజీ గారు కూడా దీన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ఇలా యూస్ చేద్దామని. సో వీఆర్ డిప్లాయింగ్ లైక్ దట్. యా, ఇట్ షుడ్ బి అ రోల్ మోడల్. ఉమెన్ ఫోర్స్తోనే మొత్తము ప్రోగ్రామ్ కండక్ట్ చేసి సక్సెస్ చేస్తాం కూడా, అవుతుంది కూడా 100%. థ్యాంక్ యూ.